ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. సెకీ విద్యుత్ ఒప్పందాల విషయంలో తాము కేంద్రం లేఖకే స్పందించి ఒప్పందాలు చేసుకున్నామని జగన్ స్పష్టం చేస్తున్నారు. తక్కువకే విద్యుత్ ఇస్తామని సెకీ లేఖ రాసింది. తామే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. దీనిలో మూడో పార్టీకి స్థానం ఎక్కడుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సెకీ ఎవరి దగ్గర నుంచి విద్యుత్ కొంటుందో తమకు అనవసరమని, వారితో తాము ఒప్పందాలు చేసుకోలేదని జగన్ వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం. అదే సమయంలో ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవని, వాటిని కూడా మినహాయించారని జగన్ చెబుతున్నారు. అయితే స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఇస్తానని అందని, వీటన్నింటి వల్ల ఏడాదికి 4,400 కోట్లు కలిసి వస్తాయని వాదించారు. ఇలాంటి ఆఫర్ను కాదంటే తక్కువ ధరకు విద్యుత్ వస్తుందంటే కొనలేదని మరలా అదే నాయకులు విమర్శలు చేసేవారని ఎదురుదాడి చేశారు. ఒప్పందంలో అదాని అంశం లేదు. ఇక్కడ అదాని, జగన్ మధ్య నేరుగా ఒప్పందం జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ మధ్యలో మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ ఉంది. అదాని మూడో పార్టీగా ఉన్నారు. అది కూడా రాష్ట్రంతో సంబంధం లేకుండా. ఈ విషయంలో జగన్ పై అవినీతి ఆరోపణల విషయంలో కేంద్రం కూడా దూకుడుగా స్పందించడానికి అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఒకవేళ అమెరికా కోర్టు అదాని కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి ఫలానా రూపంలో లంచాలు ఇచ్చాయని ఆధారాలు చూపిస్తే మాత్రం జగన్ మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. లంచాలు ఇచ్చారని చెప్పారు కానీ ఏ రూపంలో ఇచ్చారో మాత్రం ఇంతవరకు అమెరికా దర్యాప్తు సంస్థలు ప్రకటించలేదు. ఎలా చూసినా జగన్ కు కేంద్రం ఈ డీల్ విషయంలో షీల్డ్ గా ఉంటుందన్న భావన మాత్రం గట్టిగా వినిపిస్తోంది. Please watch and subscribe for more updates. Volga News.